తెలంగాణలో ఇడుపు కాగితం అనే ఒక సినిమా వస్తుంది. సో దానిపైన అయితే ఒక రచ్చ నడుస్తుంది. అదేంటి అంటే ఇడుపు కాగితం అంటే ఏమీ కాదంటే విడిపోవడం, పెద్దల ముందు ఒక కాగితం పైన రాసుకొని విడిపోవడం. కాగితం అంటే పేపర్, ఇడుపు అంటే విడిపోవడం. దాన్ని పట్టుకొని సాగదీస్తున్నారు. తెలుగులో రకరకాల పదాలు ఉంటాయి. ప్రతి ఒక్క పదానికి ప్రతి ఒక్కరికి అర్థం తెలియదు కదా. పర్యాయ పదాలు ఉంటాయి, నానార్థాలు ఉంటాయి, ప్రకృతి వికృతులు ఉంటాయి. అలాగే తెలంగాణది యాసనే కాదు, తెలంగాణది అసలు భాషే కాదు అన్నట్టుగా కొంతమంది అయితే వైరల్ చేస్తున్నారు. ఎందుకు కాదు అండి, తెలంగాణ అంట ఉర్దూ లాంగ్వేజ్ మిక్సింగ్ ఉంటదంట. మరి తెలంగాణలో హైదరాబాద్ అనే ప్రాంతం నిజాం పాలన కింద 200 ఏళ్ల పాటు బతికింది కాబట్టి అన్ని రకాల భాషల మిక్సింగ్ ఉంది. సో మరి మీ ఆంధ్ర ప్రాంతంలో కూడా లేవా? ఎలాంటి లేవా అసలు? ఇప్పుడు ఆంధ్రాలో కూడా గోదావరిలో ఒక యాస ఉంటది, శ్రీకాకుళంలో ఒక యాస ఉంటది, వైజాగ్ వాళ్ళది ఒక యాస ఉంటది, ప్రతి ఒక్కరిది ఒక యాస ఉంటది కదా. ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? ప్రతి ఒక్క ప్రాంతాన్ని ప్రతి ఒక్కరు గౌరవించుకోండి, ప్రతి ఒక్క భాషని గౌరవించుకోండి, అంతే తప్ప వెటకారం చేసి ఎవరు మాట్లాడకండి.